హాయ్, ఈరోజు మనము క్యాబేజీ కర్రీ చేసుకుందాం. మరి ముందైతే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నూనె కాగింది, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు తిప్పుకుందాం. క్యాబేజీ ఇలాగే చేసుకోండి, బాగుంటుంది. నేనైతే నా స్టైల్లో చేస్తున్నా. ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా కలిసేలా తిప్పుకుందాం. ఒకసారి తిప్పుకొని ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు తిప్పుకుందాం. కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, ఇప్పుడు కలిసేలా తిప్పేసుకున్నాం. ఇలాగే చేసుకోండి, బాగుంటుంది. టేస్ట్గా కూడా ఉండిద్ది. చపాతీలోకైనా బాగానే ఉంటుంది, రైస్లోకైనా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. ఇలాగే చేసుకుంటే మీరు కూడా చేసుకోండి. నేనైతే నాకు ఇలాగే చేస్తాను, అందుకే మీకు ఇలాగే చూపెడుతున్నా. చూడండి, నేనైతే కూరలు బాగానే చేస్తానండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకొని పసుపు ఉప్పు క్యాబేజీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో వేస్తున్నా. తిప్పుకుందాం బాగా కలిసేలాగా. మీరు మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడైతే దీంట్లోకి సరిపడే నీళ్లు వేసుకుందాము. ఎందుకంటే ఇది ఫ్రై కాదు, కర్రీ. దీంట్లో సరిపడే నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు సరిపోయిన నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు తిప్పుకుందాం. మరి నీళ్లు కూడా ఎక్కువ వద్దు, బాగుండదు. దీంట్లో సరిపోయన్నీ వేసుకోవాలి. అంతే, మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది దీంట్లో. ఇది ఈ కర్రీ అయితే చపాతీలో బాగానే ఉంటది, రైస్ లో బాగుంటది. మామూలుగా ఇంతకు ముందు మేము చిన్నప్పుడు సొద్ద రొట్టెలు ఉండేవి, అవి చేసుకుని దాంట్లో కూడా చాలా బాగుంటది ఇది. కానీ వీలైతే మీకు కూడా నేను ఆ వీడియోని చూపెడతాను. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఒకసారి తిప్పుకుందా, అడుగు అంటిద్ది. ఒకసారి తిప్పుకుందాం బాగా కలిసేలాగా. ఇప్పుడైతే దీంట్లో ధనియాలు, చిన్నులపాయలు, నూరు పెట్టుకున్న ధనియాల పొడి వేస్తున్నా. కొత్తిమీర కూడా వేసుకుంటాం. ఇప్పుడైతే చిన్న మంట మీద 2 నిమిషాలు మగ్గించుకుందాం కూర. ఒకసారి తిప్పుకుందాం. ఒక్క నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్. ఒక్క నిమిషం. బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, మీరు ట్రై చేయండి. నేనైతే నాకు వచ్చినంత వరకు నేను చేశాను, బాగా చూపించా. ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటది. మీరైతే సబ్స్క్రైబ్ చేయటం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.